కొండ విశ్వేశ్వరరెడ్డి ఖబర్దార్ ఖబర్దార్ తెలంగాణ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఖబర్దార్ 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 తెలంగాణ బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఖబర్దార్ ఖబర్దార్ సిగ్గు సిగ్గు విద్యార్థుల పరిచిక వ్యాఖ్యలు చేయడమా సిగ్గు 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 రాజీనామా చేయాలి కొండ విశ్వేశ్వరరెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలి కొండ విశ్వేశ్వరరెడ్డి బర్తరఫ్ చేయాలి కొండ విశ్వేశ్వరరెడ్డిని ఎంపీ పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలి కొండ విశ్వేశ్వరరెడ్డి తెలంగాణ ఎంపీని వెంటనే విద్యార్థుల పరిచిక వ్యాఖ్యలు చేయడమా సిగ్గు 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 విద్యార్థుల పరిచిక వ్యాఖ్యలు చేయడమా సిగ్గు 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 తెలంగాణ బీజేపీ పదవి నుండి కొండ విశ్వేశ్వరరెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలి తెలంగాణ బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డిని వెంటనే ఖబర్దార్ ఖబర్దార్ రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి దేశవ్యాప్తంగా మొన్నటి నుంచి జరిగినటువంటి జెన్జీ ఉద్యమాలు నీట్ పేపర్ లీకేజ్ వ్యతిరేకంగా జరిగినటువంటి జెన్జీ ఉద్యమాలను ఉద్దేశించి మన తెలంగాణ చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు విద్యార్థులను ఎందుకు చంపకూడదని మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ 2014లో మీరు బీఆర్ఎస్ అంటే ఇప్పటి బీఆర్ఎస్ని టీఆర్ఎస్ నుంచి మీరు ఎంపీగా గెలిచినటువంటి మాట వాస్తవం. అదే తెలంగాణ ఉద్యమాన్ని విద్యార్థులు నిర్మించారు. మరి అప్పుడు ఇదే వ్యాఖ్యలు ఎందుకు చేయలేవని మేము అయ్యాలు అడుగుతా ఉన్నాం. అంటే నీకు ఉద్యమాల ద్వారా నీకు అధికారం వస్తే ఒక్క లెక్క మాట్లాడుతున్నావు, ఉద్యమాల ద్వారా నీకు అదే వేరే పార్టీ నుంచి అధికారంకి వస్తే ఇంకోలా మాట్లాడుతున్నావు. ఈ 2 నాలుకల దేవరు ఎప్పుడు నేర్చుకున్నావు కొండ విశ్వేశ్వరరెడ్డి అని ఇలా మేము విద్యార్థి సంఘాలు అడుగుతా ఉన్నాం. ఈరోజు మీ మీ వియ్యపులకు హాస్పిటల్స్ ఉండొచ్చు, అపోలో హాస్పిటల్స్, అందులో మీరు 100 శవాలు చూసుకుండొచ్చు. శవాలు అంటే మీకు లెక్కలేదేమో, కానీ ఇలా దేశవ్యాప్తంగా 22 మంది నీట్ విద్యార్థులు మానసికంగా కృహించిపోయి 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇలా మనం దేశవ్యాప్తంగా చూస్తా ఉన్నాం. ఒకసారి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులను పరామర్శించు, వాళ్ళ కడుపు కోతంటే కొంచెం విను, చెవులు పెట్టిను, మనసు పెట్టి అర్థం చేసుకో. కొంచెం నీకు వాళ్ళ కడుపు కోతంటే కూడా అర్థమవుతా ఉన్నది. ఇవాళ నీ కళ్ళకు కమలం అనే కళ్ళజోడు పెట్టుకున్నావు, నీకు ప్రపంచం సరిగ్గా కనిపిస్తలేదు. కమలం అనే మూసుకొని ఇలా మొత్తం కమలం కోణం నుంచే నువ్వు ఇలా ప్రపంచాన్ని చూస్తూ ఉన్నావు. నీ నరనరాన కార్పొరేటిజం అంతా నరనరాన నిండిపోయింది. నీ ఒళ్ళు కండ కావరం ఎక్కింది, నీ మెదడు మోకాళ్ళలో జారింది. తక్షణమే విద్యార్థి సంఘాల్లో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, కొండ విశ్వేశ్వరరెడ్డి నీ మాటలు నేను వెనక్కి తీసుకొని బేషరతుగా దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు క్షమాపణ కోరు, లేకపోతే నిన్ను రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉండదని చెప్పి అలా విద్యార్థి సంఘాలను హెచ్చరిస్తూ